రూపాయి పతనం మార్కెట్ ధరలనే కాకుండా విద్యార్థుల కష్టాలను పెంచుతోంది. ఐటీ రంగంలో బాగా డెవలప్ అయిన మన కంట్రీ నుంచి విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వారికి బ్యాంకులు హెల్ప్ చేస్తున్నాయి. కానీ డాలర్ వాల్యూ పెరగడంతో ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువవుతోంది. ఇంజనీరింగ్ కోర్స్, ఐటీ జాబ్ ఇవి ఇవాళ రేపు కామన్ అయ్యాయి. ఒకప్పుడు ఓ ఇంటి నుంచి ఎవరైనా అమెరికా వెళ్లారంటే అదో గొప్ప. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్న ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు అమెరికా వెళ్లిన వారే. కనీసం అమెరికా కాకపోయినా బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇలా ఏదో ఓ దేశానికి వెళ్లడం చాలా కామన్ అయింది. హయ్యర్ స్టడీస్ కోసం స్టూడెంట్స్ కు లిబరల్ గా లోన్లు ఇవ్వాలన్న బ్యాంకుల నిర్ణయం విద్యార్థులకు వరమైంది. అందుకే చాలా మంది విదేశీ బాట పడుతున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 7 ఏళ్ల క్రితం వీరి సంఖ్య 1,23,000 కాగా ఏటా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. మధ్యలో వీసా నిబంధనలు టైట్ కావడం సంఖ్యను కాస్త తగ్గించినా మళ్లీ ఈ నంబర్ బాగానే పెరిగింది. గత ఏడాది దాదాపు 2 లక్షల స్టూడెంట్స్ ఫారెన్ వెళ్లగా వారిలో మాక్సిమం అమెరికాలో అడుగుపెట్టారు. సుమారు 1,00,000 వరకు విద్యార్థులు యుఎస్ వెళ్లారు. ఆ తర్వాత జాబితాలో బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఉన్నాయి. హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లే వారిలో అత్యధికులు ఇండియన్స్ కావడం విశేషం. 2001 వరకు ఇందులో చైనీయులు టాప్ లో ఉండేవారు. యుఎస్ తర్వాత మన స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్తోంది బ్రిటన్. 2010, 2011లో మన దగ్గర నుంచి దాదాపు 20,000 మంది విద్యార్థులు లండన్ వెళ్లారు. 1999 తర్వాత అక్కడికి వెళ్లే విద్యార్థుల సంఖ్య డబుల్ అయింది. ఆ తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్ తదితర దేశాలకు మన స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్తున్నారు. చివరకు పోలాండ్ లో కూడా మన విద్యార్థులు దాదాపు 100 మంది చదువుతున్నారు. ఇప్పుడు రూపాయి పతనం వీరిపై మరింత భారం వేస్తోంది. ఎలా చూసినా విదేశాల్లో ఉన్నత విద్య చాలా ఖరీదైంది. అక్కడ చదవాలంటే సెల్ఫ్ హెల్ప్ తప్పదు. ఇక కొన్ని దేశాల్లో లివింగ్ ఎక్స్పెన్స్ కూడా ఎక్కువే. రూపాయి 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 రూపాయి. ఉదాహరణకు అమెరికన్ యూనివర్సిటీలో 2 ఏళ్ల పీజీ కోర్సుకు దాదాపు $50,000 ఖర్చవుతాయి. ఒక్కో డాలర్కు ₹54 వేసుకుంటే మన కరెన్సీలో సుమారు 27 లక్షలు. ఇప్పుడు పెరిగిన డాలర్ విలువ ప్రకారం ఆ మొత్తం దాదాపు 31 లక్షలు. ఒకేసారి 4 లక్షల భారం ఎంతో కష్టసాధ్యం. అలాగే రూమ్ రెంట్, తగ్గిన రూపాయి విలువ ఒక్కొక్కరిపై నెలకు కనీసం ₹2,000 అడిషనల్ బర్డెన్ వేస్తోంది. బ్యాంకుల నుంచి రూపాయల్లో లోన్ తీసుకునే స్టూడెంట్స్ డాలర్లలో ఖర్చు చేయాల్సి వస్తోంది. డాలర్ విలువ పెరగడంతో ఒక్కోసారి లోన్లు సరిపోవడం లేదు. దీంతో స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. ఉదాహరణకు కడపకు చెందిన హరీష్ గతేడాది హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. పీజీ కోసం అమెరికాలో అడ్మిషన్ దొరికిన హరీష్ ఈ నెలాఖరులో శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సి ఉంది. శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో 2 ఏళ్ల 4 సెమిస్టర్ల కోర్సుకు $32,000తో పాటు నెలకు మరో $800 వ్యయాన్ని అంచనా వేసుకున్న హరీష్ మొత్తం $50,000 వ్యయానికి సిద్ధమయ్యాడు. రూపాయి విలువ పతనంతో వీరికి లోన్లు ఇవ్వడంలో బ్యాంకులు కూడా యోచిస్తున్నాయి. ఇంతకు ముందు హరీష్ కు పూర్తి కోర్సుకు లోన్ ఇస్తానన్న ఎస్బీఐ ఇప్పుడు 3 సెమిస్టర్లకు మాత్రమే లోన్ శాంక్షన్ చేస్తానంటోంది. అంటే మరో సెమిస్టర్ వ్యయాన్ని స్వయంగా భరించాల్సింది. ఇలా సొంతంగా వనరుల సేకరణ కూడా స్టూడెంట్స్ కు సమస్యగా మారింది. పైగా ఇక్కడ పెరిగిన రుణాల వడ్డీ రేట్లు స్టూడెంట్స్ నే కాకుండా వారి తల్లిదండ్రుల్ని కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. దారుణంగా పడిపోయిన రూపాయి విలువ విదేశాల్లో చదివే విద్యార్థులపై ఏడాదికి 10 నుంచి 15% అదనపు వ్యయం పెంచిందని అంచనా. మరో మాటలో చెప్పాలంటే దాదాపు 2 నుంచి 5 లక్షల వరకు వారికి భారం పడుతోంది. ఇంత మొత్తాన్ని అదనంగా సమకూర్చుకోవడం వారికి సమస్యగా మారుతోంది. తగ్గిన రూపాయి విలువ క్రూడ్ ఆయిల్ తో పాటు ఏడీపీఎల్ ఆయిల్ ధరను పెంచుతోంది. విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకునే వాటిలో ఇవే కీలకం. దాంతో వాటి ధరలు భగ్గుమంటున్నాయి.
ఇప్పటికే మన దేశంలో పెట్రోల్ ధరలు విపరీతం. పొరుగు దేశాల కంటే ఇక్కడే ఎక్కువ. నానాటికి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తులు పెరగకపోవడం వల్ల దాదాపు 3 దిగుమతిపైనే ఆధారపడాల్సి వస్తోంది. దానివల్ల దిగుమతుల భారం పెరిగి అది ధరలపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. అదే కోవలో ADBL ఆయిల్, రిఫైండ్ సోయా నూనె దిగుమతి మన దగ్గర ఎక్కువ. వాటి ధరలు పెరుగుతున్నాయి. ఉదాహరణకు రిఫైండ్ సోయా నూనె 10 కిలోల ధర ఒక్క నెలలోనే 75 రూపాయలు పెరిగింది. ఇక ఆటోమొబైల్ రంగం కూడా సరే. చాలా సంస్థలు ఇక్కడ ప్లాంట్లు ఏర్పాటు చేసినా ముడి సరుకులు ఎక్కువగా విదేశాల నుంచే వస్తున్నాయి. ఇప్పుడు వాటిపైన భారం పడుతోంది. ఫలితంగా కార్లు, ఇతర వాహనాల ధరలు పెరుగుతున్నాయి. రూపాయి 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 రూపాయి. ఇలా పెరిగిన డాలర్ విలువ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పట్లో ఇది తగ్గే వీలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అరవై ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరిన రూపాయి విలువ ఎలాంటి ప్రభావం చూపుతోంది తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.